ఇక మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ తాజా అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, మరి కాసేపట్లోనే అమిత్ షాతో అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే బోర్డర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం, రక్షణ మంత్రి కార్యాలయం, హోంశాఖ కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూ ముఖ్యంగా భారత భద్రత అలాగే ప్రజల రక్షణకు సంబంధించిన అంశాలపైన ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా ఇటు బీఎస్ఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్కి సంబంధించిన డీజీలతో సమావేశం కాబోతున్నారు. విమానాశ్రయాల భద్రతతో పాటుగా సరిహద్దు భద్రతా అంశాలపైన ఈ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన డీజీలతో చర్చించబోతున్నారు. ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా రక్షణ శాఖ విడుదల చేయడం జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ త్రివిధ దళాలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఆ ఫోటోలో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్ట్రైక్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. చావు దెబ్బను భారత్ చూపించడం జరిగింది పాకిస్తాన్కి. సో అందులో భాగంగానే ఈరోజు చాలా సంతోషంగా ముఖ్యంగా భారత డిఫెన్స్ సిస్టమ్ ఇటు ఆకాశ క్షిపణి వ్యవస్థ కానీ అలాగే S-400 వ్యవస్థల ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చిన 50కి పైగా డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాలను హిట్ చేసినప్పటికీ భారతీయ పౌరులకు కానీ అలాగే సైన్యానికి కానీ ఎటువంటి భారీ నష్టం జరగకుండా నిలువరించగలిగింది భారత రక్షణ వ్యవస్థ. సో అందులో భాగంగానే ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించి తదుపరి చర్యలపైన ఇటు దృష్టి సారించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దు భద్రత అలాగే యుద్ధ పరిస్థితులతో పాటుగా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా కొనసాగుతోంది, త్రివిధ దళాలు ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయి, మంత్రిత్వ శాఖల వారీగా ముఖ్యంగా సమన్వయంతో పాటుగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించి అలాగే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న రెస్పాన్స్కి సంబంధించిన అన్ని వివరాలపైన కూడా ప్రధాని కూడా సమీక్ష జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇటు విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, హోంశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని మానిటర్ చేస్తూ ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశంపైన దృష్టి సారించాయి. అందులో భాగంగానే కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. అలాగే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రక్షణ శాఖ అలాగే విదేశీ వ్యవహారాల శాఖ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత ప్రతిదాడికి సంబంధించిన అంశాలను మీడియాకి వెల్లడించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.